హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నాకు సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఈరోజు వీడియో రేషన్ రైస్ తోటి పెయింట్ లాంటి ముగ్గు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ ముగ్గు చూస్తే పెయింట్ లాగే ఉంది కదా, కానీ పెయింట్ కాదు. రేషన్ రైస్తో ముగ్గు పిండి బ్యాటర్ని ప్రిపేర్ చేశాను. ముగ్గు వేసుకోవడానికి చాలా బాగుంది. ఇది లేడీస్ అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ ముగ్గు పిండి బ్యాటర్తో మనకు నచ్చినట్టుగా ముగ్గు వేసుకోవచ్చు. ముందుగా రేషన్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ రైస్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి, మరీ ఎక్కువ వేయకండి వాటర్. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెమే వాటర్ వేసి సరిపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ముగ్గు పిండి బ్యాటర్ రెడీ అయింది. ఇలా చేసుకున్న ముగ్గు పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ టు 10 డేస్ స్టోర్ ఉంటుంది. బయట పెట్టారంటే స్మెల్ వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హ్యాపీగా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు యూస్ చేసుకోవచ్చు. బౌల్లో గ్రైండ్ చేసుకున్న ముగ్గు పిండి బ్యాటర్ని వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఈ పిండితో ముగ్గు వేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. కొంచెం పల్చగానే కలుపుకోండి, మరీ పల్చగా కాదు. పిండి మరీ పల్చగా అయితే మిక్సీ వేసుకున్న పిండిని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అదే కొంచెం టైట్గా ఉంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ బ్రష్తో వేసి చూపిస్తున్నాను. మీకు బ్రష్ లేకపోతే కాటన్ క్లాత్తో అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ పెయింట్ లాగే ఉంది. దీంతో మీరు ఎలా కావాలంటే అలా ముగ్గు వేసుకోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. మీకు అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. డైలీ అయితే మీరు ఇలా వైట్ దాంతో వేసుకోవచ్చు ముగ్గు. శుక్రవారము అలాగే మంగళవారము కొంచెం స్పెషల్ కదా, సో ఈ 2 రోజులు పసుపు కుంకుమతో ముగ్గు వేసుకుంటాం కదా, వాటిని కూడా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ పిండితో మనం స్టవ్ మీద కూడా సింపుల్గా ఇలా ముగ్గు వేసుకోవచ్చు. ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ ముగ్గు పిండితో. ఇలా చేసుకున్న ముగ్గు పిండి 1 వీక్ టు 10 డేస్ వరకు స్టోర్ ఉంటుందని చెప్పాను కదా, అలా కాకుండా 1 ఇయర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. దీనికి ₹1 కూడా ఖర్చు ఏం కాదు. ఇంట్లో ఉండే రైసే కాబట్టి ఎంత కావాలంటే అంత చేసుకొని ముగ్గుని వేసుకోవచ్చు. నేను చేసే వీడియోస్ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునేలా ఉంటాయి. 2 బౌల్స్ తీసుకొని ఒక బౌల్లో 1 స్పూన్ కుంకుమ వేసుకోండి, మరొక బౌల్లో 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా పసుపు కుంకుమ వేసి ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ముగ్గు పిండి బ్యాటర్ని యాడ్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్. ఇలా చేసుకున్న పసుపు కుంకుమ ముగ్గు పిండి మంగళవారము అలాగే శుక్రవారం వేసుకోవడానికి ముగ్గు చాలా బాగుంటుంది. దీనితో పూజ గదిలో వేసుకోవచ్చు, అలాగే ఇంటి ముందు వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. నార్మల్ ముగ్గు పిండితో వేసే ముగ్గు వెంటనే చెరిగిపోతుంది. ఇలా వేసుకున్న ముగ్గు 1 డే వరకు ఉంటుంది, చెరిగిపోదు. ఈ కార్తీక మాసంలో ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం కదా, అలాగే టెంపుల్కి కూడా ఈ ముగ్గుని తీసుకొని వెళ్ళి వేసామంటే చెరిగిపోకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న పసుపు కుంకుమ ముగ్గు మీద దీపం వెలిగించామంటే చాలా బాగుంటుంది, శ్రేష్టకరం. ఇలానే పసుపు కూడా కలుపుకుందాం వాటర్ వేసి. 1 స్పూన్ పసుపుతో హాఫ్ బౌల్ వరకు పసుపు పిండి బ్యాటర్ వచ్చింది. ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించారంటే కొంచెం కొంచెంగా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమే కాదు, మనకు నచ్చిన కలర్స్ యూస్ చేసి కలర్స్ ముగ్గు పిండి బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే నార్మల్ డేస్లో యూజ్ అవుతాయి. కలర్స్ యాడ్ చేసుకున్నవి అయితే ఫెస్టివల్ టైమ్స్లో బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా, ఫైనల్గా 1 స్పూన్ పసుపుతో ఎంత పసుపు పిండి బ్యాటర్ వచ్చిందో. ఈ పసుపుతో స్టవ్ మీద ఎలా ముగ్గు వేసుకోవాలో చూద్దాం. ముందుగా ముగ్గు వేసుకొని అది కొంచెం ఆరాక దానిపైన ఈ పసుపు బ్యాటర్ని వేసుకోవాలి. ఇలానే కుంకుమ దాంతో కూడా వేసుకోండి.
ముగ్గులు వచ్చిన వాళ్ళైతే దీంతోటి చాలా డిజైన్స్ వేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా సింపుల్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఎవరు వేసినా ముగ్గు మాత్రం సూపర్గా వస్తుంది. సేమ్ పెయింట్ లాగే అనిపిస్తుంది. ఈ ముగ్గు పిండి చేశాక చాలా ఐడియాస్ వచ్చాయి. అవన్నీ వర్కౌట్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. ముగ్గు వేసేదంతా చూపిస్తే లేట్ అవుతుందని నేను సింపుల్గా వేసిన తర్వాత వీడియో షూట్ చేశాను. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలానే ముగ్గు పిండి బ్యాటర్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కార్తీక మాసంలో సింపుల్గా అందరూ ఎలా పూజ చేసుకోవచ్చు అనేది కూడా పోస్ట్ చేస్తాను. మీకు పసుపు కుంకుమ కొంచెం లైట్గా అనిపించిందంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే డార్క్గా అవుతుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇంటి బయట వేసుకోవచ్చు, అలాగే పూజ గదిలో కూడా వేసుకోవచ్చు. ఇది పూజ గదిలో వేసిన ముగ్గు.